ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మన పండుగ వాతావరణంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధాన పండుగ జరుపుకొని మనం ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నాము. దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని ఆరాధిస్తున్నాం. ప్రియులారా, మరి మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. మనము ఆయనను విడిచిపెట్టిన ఆయన మాత్రం మనల్ని ఎన్నడూ విడవని దేవుడు, మాట తప్పని దేవుడు. చాలాసార్లు మనం దేవుడికి మాట ఇస్తాము, కానీ ఆ మాటని నిలబెట్టుకోలేం. కానీ మన దేవుడు అలా కాదండి. మాట ఇచ్చినవాడు ఆయన మాట నెరవేరుస్తాడు. సో మనం ఈరోజు యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతోటి మరి 3వసారి ఆయన ప్రత్యక్షం అవడాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మరి శిష్యులు పేతురు, యోహాను వీళ్ళందరూ గదిలో ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళకి కనిపించారు, మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ ఎమ్మావుస్ పట్టణంలో కనిపించారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అందరు తోమాతో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. సో 2 సార్లు అయిపోయింది. ఆ తరువాత ప్రియులారా, మరి తోమాని కూడా ఆయన దగ్గరికి పిలిచి మరి గాయాలు చూపించి మరి ఆయన నన్ను పట్టుకొని చూడు అని కూడా ఆయన చెప్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఈ సజీవుడైన దేవుణ్ణి కల్లారా చూస్తున్నారు. యేసయ్య బ్రతికే ఉన్నాడు. సో ఇప్పుడు మరి యేసయ్య మనకి ఏం చెప్తున్నాడో అది మనం చెయ్యాలి అనే మనస్తత్వం ఉండాలి కదా. దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. మరి ఆ సువార్తను మనం ఎలా ఈ లోకానికి అందించాలి అనే ఆలోచన ఉండాలి. యేసుప్రభు వాళ్ళకి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కానీ ఇక్కడ మనం చూస్తే మొత్తం వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. పేతురు లీడర్, ఆయన నాయకుడు, ఈ శిష్యులందరికీ గ్రూప్కి నాయకుడు అనమాట. సో ఇప్పుడు పేతురు ఏం చేస్తే శిష్యులందరూ ఆయన్ని ఫాలో అయిపోతారు. సో పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. అసలు చేపలు పట్టుకునే బిజినెస్ నుంచి అతను బయటకు వచ్చాడు. యేసు ప్రభు ఆయనతో ఏం చెప్పాడు? లూకా సువార్త 5వ అధ్యాయంలో, ఇప్పటిదాకా నువ్వు చేపలు పట్టుకున్నావు, కానీ ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారతావు. నువ్వు మనుషుల్ని పట్టుకోవాలి, నా రాజ్యం కోసం మనుషుల్ని సంపాదించాలని యేసయ్య అతన్ని ఆ సముద్రం దగ్గర నుంచి నన్ను వెంబడించు అనగానే ఆయన సముద్రాన్ని, ఆ చేపల్ని, ఆ పడవని, ఆ వలలని, వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ విడిచి యేసయ్యని వెంబడించాడు. 3.5 సంవత్సరాలు వెంబడించాడు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా 12 మంది శిష్యులు వెంబడించారు. ఒకరు తప్ప యూదా ఇస్కరియోతు మరణించాడు. అతను ప్రభువుని అప్పగించి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో మిగిలిన 11 మంది శిష్యులు. సో వీళ్ళందరూ కూడా మరి యేసయ్యను మరి వాళ్ళు వెంబడించాలి, ఆయన పని చేయడానికి ముందుకు రావాలి. కానీ ఇక్కడ నాయకుడుగా ఉన్నటువంటి పేతురు ఏమంటున్నాడు? నేను ఏ పని అయితే ఆయన వదిలిపెట్టి వచ్చాడో 3.5 సంవత్సరాల క్రితము, అదే పాత పనికి, అంటే పాత జీవితానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. నేను పాత జీవితానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరు వస్తారు అంటే వీళ్ళందరూ కూడా మేము కూడా వస్తామని చెప్పేసి అందరూ పేతురుతో వెళ్ళిపోయారు. చూడండి, మనము ఒక నాయకుడిగా, నాయకుని స్థానంలో ఉన్నప్పుడు, ఒక లీడర్షిప్ దేవుడు మనకిచ్చినప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనల్ని అనుసరించే వాళ్ళు, మనల్నే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం ఏ అడుగు వేస్తే, మనం ఎటువైపు వెళ్తే వాళ్ళు కూడా మనల్ని వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే చూపు, మన ప్రవర్తన, మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఉంటున్నాము, ప్రతి ఒక్కటి. కుటుంబంలో ఇప్పుడు తండ్రి నాయకుడే. తండ్రి ఎలా ఉంటే బిడ్డలు అలాగే అవుతారు. తండ్రి అబద్ధాలు ఆడితే మరి బిడ్డలు అబద్ధాలు ఆడకుండా ఉంటారా? వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు, ఇంకా నీకంటే ఎక్కువ అబద్ధాలు ఆడతారు. తండ్రి తాగుబోతు అయితే బిడ్డలు కూడా తాగుబోతులుగా తయారవుతారు. సో ఏదైనా తల్లిదండ్రులని మనం అనుసరిస్తూ ఉంటాం, టీచర్ని అనుసరిస్తూ ఉంటాం. ఒక టీచర్ ఎట్లా ఉన్నారు? టీచర్ మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు టీచర్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ టీచర్లు అందరూ నన్ను ఇష్టపడేవాళ్ళు. అందులో నాకు ఇష్టమైన టీచర్లు కొంతమంది ఉండేవాళ్ళు. సో చాలా వాళ్ళని నేను అనుసరిస్తూ ఆ టీచర్లు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాగ చెప్తున్నారు, అది
అనుసరిస్తూ ఉండేదాన్ని అనమాట. సో అట్లా మనకి ఎవరైనా ఇష్టమైతే మనం వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం, వాళ్ళలాగా మాట్లాడడానికి, వాళ్ళలాగా ఉండడానికి, వాళ్ళలాగా చేయడానికి. మరి ఇక్కడ నాయకుడు పేతురు ఎలా ఉండాలి? ఆ యొక్క గ్రూప్కి, ఆ టీంకి ఆయన మంచి నాయకుడిగా ఉండాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తప్పు ద్రోవలో నడిపిస్తున్నాడు. మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. సరే, పేతురు పొరపాటున ఆయన అలా అన్నాడు. మిగిలిన వాళ్ళైనా అరే మనం ఏం చేయాలి? యేసుప్రభు చెప్పిన పని చేయాలి. మనం వదిలిపెట్టేశాం కదా, ఆ వలలు వదిలిపెట్టేసాము, ఆ చేపలు వదిలిపెట్టేసాము, ఆ దుర్వాసన అదంతా వదిలిపెట్టేశాం కదా, మనం ఇప్పుడు మంచిగా దేవుని మార్గంలో నడుస్తున్నాం, మనం దేవుని మార్గంలో ముందుకెళ్ళాలి, యేసు గురించి ప్రకటించాలని ఒక్కళ్ళు కూడా చెప్పలేదండి. మేము కూడా వస్తామని చెప్పి అందరూ కలిసి కట్టగట్టుకొని వెళ్ళారు, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. యేసు ప్రభు చెప్పనటువంటి పని మనం చేయడానికి వెళ్తే మన జీవితంలో సక్సెస్ ఉండదండి, విజయం ఉండదు, మనం ఖచ్చితంగా ఓడిపోతాం. యేసయ్య వెళ్ళొద్దు అని చెప్పిన ప్లేస్కి మనం వెళ్తే అక్కడ మనకి విజయం ఉండదు, మనం ఏం చేసినా సరే అక్కడ సక్సెస్ ఉండదన్నమాట. సో ఆయన చెప్పిన పని మనం చేయాలి, ఆయన చెప్పిన చోట్ల మనం ఉండాలి. పేతురు వీళ్ళందరూ పడవలో బయలుదేరి వెళ్ళారు, నైట్ అంతా కష్టపడ్డారు. సేమ్ అదే అనుభవం లూకా సువార్తలో కలిగిన మొట్టమొదటి అనుభవమే. నైట్ అంతా చేపలకి ట్రై చేశారు, కానీ వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. హల్లెలూయా. చూడండి ఇక్కడ యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఇంత ట్రైనింగ్ ఇచ్చి 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉండి ఇన్ని కార్యాలు అద్భుతాలు చేసి వాళ్ళ కోసం మరణించి తిరిగి లేచి కనిపించిన తర్వాత కూడా సజీవుడిగా నేను ఉన్నానురా, నేను బతికే ఉన్నాను, చూడండి నన్ను పట్టుకొని చూడండి అని యేసుప్రభు వాళ్ళకి కనిపించిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అదే తప్పు చేయడానికి వెళ్ళారంటే, అదే పాత జీవితానికి వెళ్ళిపోయారంటే యేసుప్రభుకి ఎంత కోపం వచ్చి ఉండాలి. అసలు వేస్ట్, వీళ్ళని వదిలిపెట్టేసి నేను వేరే ఇంకొక కొత్త టీంని సెలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళని నేను తయారు చేస్తానని యేసయ్య అనుకోవచ్చు కదా, తయారు చేయగలడు కూడా ఆయన. కానీ యేసయ్య వదిలిపెట్టలేదండి, వాళ్ళని వదిలిపెట్టలేదు. వాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఓకే, ఈరోజు బలహీనంగా ఉన్నారు, ఈరోజు వాళ్ళకి అంత విశ్వాసం లేదు, ఈరోజు వాళ్ళు నా కోసం ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక టైం వస్తుంది, వీళ్ళందరూ నా కోసం నిలబడతారు. ఈ పడిపోయిన వాళ్ళే, ఈ పారిపోయిన వాళ్ళే, అబద్ధాలు చెప్పిన వాళ్ళే, బొంకిన వాళ్ళే, నమ్మని వాళ్ళే, అనుమానించిన వాళ్ళే, వీళ్ళే నా కొరకు నిలబడే సాక్షులని యేసయ్యకు తెలుసండి. హల్లెలూయా. చాలాసార్లు ప్రియులారా, మనలో ఎంత సామర్థ్యం ఉందో, మనలో అసలు మన గురించి మనకే తెలియదు, మనం ఏం చెయ్యగలము, మన ద్వారా ఏం జరుగుతుంది, దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయాలు మనకే తెలియదు. మనలో ఎంత శక్తి ఉందో మనకే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. మన మీద మనకంటే కూడా దేవుడికి నమ్మకం ఎక్కువ ఉంది. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు మనల్ని నమ్మరు, మన సొంత వాళ్ళు మనల్ని నమ్మరండి, మనకు కూడా నమ్మకం ఉండదు, నేను ఇది చేస్తానా, నేను చేయగలనా, నాకు నమ్మకం లేదు అని అనిపిస్తుంది. కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, దేవుడు నిన్ను నమ్ముతూ ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరా, నువ్వు అనుకోవచ్చు, నేను ఈ బలహీనతలో నుంచి బయటికి రాగలనా, ఈ తాగుల్లో నుంచి బయటికి రాగలనా, ఈ చెడు అలవాట్ల నుంచి బయటికి రాగలనా. ఏవో ఉండొచ్చు మన జీవితంలో, కొన్ని దేవుడికి ఇష్టం లేనివి, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనవి కొన్ని బలహీనతలు ఉండొచ్చు, వాటిలో నుంచి నేను బయటికి రాగలనా అనే ఒక అనుమానం ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పేతురు శిష్యులందరూ చూడండి, మన యేసయ్యను చూడలేదు, యేసయ్యతో మాట్లాడలేదు, డైరెక్ట్గా చెప్తున్నానండి. యేసయ్యని అద్భుతాలు కళ్ళారా మనం అయితే చూడలేదు, మనం వాక్యాన్ని బట్టి విశ్వసిస్తున్నాం. సో చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. మనం ధన్యులమే కదా, శిష్యుల కంటే మనం ధన్యులం. వాళ్ళు అంతా చూసిన తర్వాత, యేసయ్యను సజీవుడిగా చూసి పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారంటే, మరి ఈరోజు వాళ్ళకంటే మనం చాలా బెటర్, చాలా ఒక మంచి స్థానంలోనే ఉన్నామని అనుకుంటున్నాను. మరి అలాంటి వాళ్ళని దేవుడు అంత గొప్పగా వాడుకుంటే నిన్ను నన్ను ఆయన ఎంతగా వాడుకోగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు భయంకరమైనటువంటి తాగుడు వ్యసనానికి లోనయ్యాడు. చాలా, మరి వాళ్ళు రిట్రీట్కి వచ్చి ముత్తంగిలో వడకం చేసి వాళ్ళు మారిపోయారు. మరి చాలా సమస్యలు, ఆ చావు వరకు కూడా ఆయన వెళ్ళాడు.
కానీ దేవుడు ఆ బిడ్డను పట్టుకున్నాడండి. హల్లెలూయా. దేవుడు అతన్ని ఆ యొక్క తాగుడులో నుంచి విడిపించి ఈరోజు అనేక మందికి సాక్షిగా మరి ఆ తాగుడులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు మంచిగా వాక్యం చెప్పడం, ఈరోజు ఎంతో చక్కగా ఆరాధన నడిపించడం, ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక లే పర్సన్గా ఉండి, సామాన్యమైన వ్యక్తిగా ఉండి అంతగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీలో ఉన్న బలహీనతలు చూడకు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీ బలహీనతల వైపు మీరు చూడకండి, మీ సామర్థ్యం వైపు మీరు చూడకండి, మీలో ఏదైతే లేదో దాని వైపు చూడకండి. నాకు డబ్బు లేదు, చదువు లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నాకు సపోర్ట్ లేదు, ఏది మీకు అవసరం లేదు. యేసయ్య మీతో ఉంటే చాలు, ఆయన అన్నీ మీకు సమస్తం సాధ్యం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మన కోసం అన్నీ సిద్ధపరిచే దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఏం పట్టుకోలేకపోయారు, ఆయన లేకుండా వెళ్ళారు చేపలు పట్టుకుందామని. కానీ యేసు ప్రభు తెల్లవారుతూ ఉండగా సూర్యోదయం అవుతా ఉంది. యేసు ప్రభు నిజమైన సూర్యుడు, నీతి సూర్యుడు, ఆయన వచ్చి అక్కడ నిప్పుల మీద కాల్చిన చేపలను, బ్రెడ్ని రెడీగా పెట్టి బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఉదయకాల స్వల్పాహారం రెడీగా ఉంచి ఆయన అడుగుతున్నాడు, పిల్లలారా మీకేమైనా దొరికాయా అంటే, మాకేమీ దొరకలేదు అని అంటే. చూడండి, ఒకప్పుడు చెప్పిన జవాబే, మీకేమన్నా దొరికాయంటే ఏమీ దొరకలేదు, రాత్రంతా కష్టపడ్డాము, ఏమీ దొరకలేదు. యేసయ్య లేకపోతే మనకి ఏమీ దొరకదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో యేసయ్య మళ్ళీ అడుగుతున్నాడు, సరే మీరు కుడివైపున వేయండి వలను అని చెప్పినప్పుడు వాళ్ళు కుడివైపున వల వేశారు. ఆ వల పైకి లాగినప్పుడు వల నిండా చేపలు వచ్చాయి. హల్లెలూయా. అది చూడగానే వెంటనే అందరికీ మైండ్లో అదేమంటారు, వెలిగింది అంటారు కదా, వెలిగింది అని, బల్బ్ వెలిగింది అంటారు కదా. అలాగా ఇది ఎవరు ఈ మాట, ఇదే మాట 3.5 సంవత్సరాల క్రితం అదే మాట యేసయ్య చెప్పాడు, పేతురుతో చెప్పాడు, నీ కుడి వైపున వల వేయము. హల్లెలూయా. వల నిండా చేపలు వచ్చాయి. సేమ్ అదే మాట. అంటే ఆయన యేసు ప్రభువే, ఆయన పలుకుతున్నాడు, మీ కుడివైపున వల వేయండి. ఎప్పుడైతే ఆ వల బయటికి లాగి తీసుకొచ్చారో 153 పెద్ద చేపలు పడ్డాయండి, పెద్ద పెద్ద చేపలు. సో అది చూసి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇంకా కొంచెం భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి మనకు అప్పగించిన పని వదిలేసి మళ్ళీ వదిలిపెట్టిన పని వెళ్ళి మళ్ళీ మనం చేపలు పట్టుకోవడానికి వెళ్ళాము. మనం ఏదో కష్టపడి మళ్ళీ మనం సంపాదిద్దాం అనుకుంటున్నాం, కానీ మనం కష్టపడకుండానే మన కోసం ఆయన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచాడు. అక్కడ వాళ్ళకి రొట్టె, చేపలు సిద్ధంగా ఉంచాడు. వాళ్ళు పట్టిన చేపలు వాళ్ళు తినలేదు, వాళ్ళు యేసయ్య ఇచ్చినటువంటి ఆ చేపలు వాళ్ళు అక్కడ మరి భోజనం చేశారు. భోజనం చేస్తూ ఉండగా ఒక్కరు కూడా మాట్లాడలేదు, నువ్వెవరు అని ఎవరు అడగలేదు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు అని తెలుస్తుంది, ఆయన ప్రభువు అనేసి అందరు కూడా భయపడ్డారు. అప్పుడు యేసయ్య డైరెక్ట్గా పేతురుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేతురుని కరెక్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పేతురు కరెక్ట్గా లేడు. పేతురు గనక ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన వెనకాల వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. సో ఇప్పుడు పేతురు కరెక్ట్గా ఉంటే అందరు కూడా కరెక్ట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ దేవుడు పేతుర్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఇంట్లో ఎప్పుడైనా సరే అండి, అమ్మ నాన్న కానీ, టీచర్, స్కూల్లో కానీ, క్లాస్లో కానీ ఎవరిని కరెక్ట్ చేస్తారు? క్లాస్లో లీడర్ని కరెక్ట్ చేస్తారు. లీడర్ కరెక్ట్గా ఉంటే పిల్లలందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్ అవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళని కరెక్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ సెట్ అయిపోతారు. సో అట్లాగా యేసయ్య కూడా లీడర్గా ఉన్నటువంటి నాయకుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు అనుకుంటున్నాడు, నేను అబద్ధం ఆడాను కదా, యేసుప్రభుని అంటే ఎరుగను అని 3 సార్లు బొంకాను, ఇంకా అయిపోయింది, నా లీడర్షిప్ దేవుడు తీసేశాడు, నన్ను నాయక పదవి నుంచి ఆయన నన్ను తొలగించేశాడు, ఆయన ఇంకెవరినైనా ఎన్నుకుంటాడు, ఇంకా నేను పనికి రానులే, యేసయ్య నన్ను ఎన్నుకోడు అని అదే ఆలోచనతో ఉన్నాడు పేతురు. కానీ యేసయ్య ప్రేమ చాలా గొప్పదండి. నీ అర్హతను బట్టి నీకు ఇచ్చేది కాదు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. నువ్వేదో అర్హుడవని లేకపోతే నువ్వు అర్హురాలవని దేవుడు నీకు ఇవ్వట్లేదు.
తన ప్రేమను బట్టి ఆయన మనకిస్తూ ఉన్నాడు. సో పేతురు యొక్క యోగ్యతను బట్టి కాదు ఆయన నాయకునిగా ఎన్నుకున్నది. ఆయనకు చదువు లేదు, స్కూల్కి వెళ్ళలేదు, అక్షరం ముక్క తెలియదు. మరి దుడుకు పేతురు అంటారు, తొందరపాటు ఎక్కువ, ఏదైనా తొందరపాటు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏ తప్పు చేస్తాడో తెలియదు. మళ్ళీ అప్పుడే వేసే అంటాడు, అప్పుడే వేసే నాకు తెలీదు అంటాడు. నమ్మకం లేదు అతని మీద. అలాంటి వ్యక్తిని ఎలా నాయకునిగా పెడతాము? కానీ దేవుడు చూడండి, అలా అన్ని బలహీనతలున్న పేతుర్ని ఆయన విడిచిపెట్టలేదు. పేతురుతో సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఆయన అబద్ధం ఆడాడు కదా, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అని. ఆయన మనసులో ఉంది ఆ బాధ. పేతురు మనసులో, నేను ప్రభుని ఎరుగనని బొంకాను, ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా ఆయన నన్ను తీసేశాడు, నేను లిస్టులో లేను అనుకుంటున్నాడు. కానీ యేసే అంటున్నాడు, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? 15 వచనంలో మనం చూసినట్లయితే, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా. చూడండి ఎంత అంటే పేతురుకు తెలుసు, నేను యేసయ్యని ప్రేమిస్తున్నట్టుగా ఆయనకు తెలుసు. కానీ మరి నేను ఎందుకు ఆ రోజు అలా అబద్ధం ఆడాను? యేసే అంటే నాకు ఇష్టమే. ఈరోజు మనం చాలామంది కూడా యేసే అంటే మనకి ఇష్టం, మనం ఆయన కోసం జీవించాలని ఉంది, ఆయన కోసము సేవ చేయాలని ఉంది, ఆయన కోసం మంచి కార్యాలు చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాం. వాక్యం చదవాలని ఉంది, చదవలేకపోతున్నాం. సువార్త ప్రకటించాలని ఉంది, కానీ ప్రకటించలేకపోతున్నాం. పరిశుద్ధంగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఇలాంటి చెడు కార్యాలు ఏవి చేయొద్దు అని అన్నీ ఉంది. దేవుని బిడ్డలందరికీ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని బలహీనతల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉన్నాము. కానీ మనం పడిపోయినంత మాత్రాన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మరి ఆయన ఆ సిచ్యువేషన్లో, ఆ భయములో ఆయన బొంకాడు. కానీ యేసయ్య అతన్ని అర్థం చేసుకున్నాడు. పేతురు, నేను నిజంగా ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఆయన అన్నాడు కదా, వీళ్ళందరికంటే నేను ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు పేతురుతో మళ్ళీ 3 సార్లు అడిగాడండి యేసయ్య, 3 సార్లు. ఎందుకంటే ఆయన నోటితోటే చెప్పించాలి, ఎస్ యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. అయిపోయింది. 3 సార్లు అబద్ధం ఆడాడు కదా, నాకు ఎరుగను, నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అన్నాడు కదా. ఇప్పుడు యేసయ్యతో అంటున్నా, నాకు తెలుసు యేసయ్య నువ్వు అంటే నాకు ఇష్టము, యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కొన్నిసార్లు మనకి ఏ ప్రార్థన రాకపోతే జస్ట్ యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి చాలు. అదే పెద్ద ప్రార్థన అండి. యేసయ్య, జీసస్ ఐ లవ్ యూ, యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట మనం ఎప్పుడైతే చెప్తామో ప్రియులారా, మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా ఆ మాటని యాక్సెప్ట్ చేస్తుంది. యేసయ్యను ప్రేమించడానికి మన హృదయము, మన ఆత్మ, మన శరీరము సిద్ధమవుతుంది. మన యేసయ్యను ప్రేమించడానికి మన మైండ్ని మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. అందుకే మనం ప్రార్థనలో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమిస్తామో, నోటితో మనం ఒప్పుకుంటామో, అంతే యేసయ్య మళ్ళీ మనల్ని ఆయన పనిలో వాడుకుంటాడు. హల్లెలూయా. పేతురుతో చెప్తున్నా, నా సంఘాన్ని నువ్వు కాపాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను, నా మందను మేపు అని సంఘాన్ని మళ్ళీ పేతురు చేతికి అప్పగించాడు. హల్లెలూయా. చూసారండి, వేరే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? నమ్మకంగా లేకపోతే, చెప్పిన పని చెప్పినట్టుగా చేయకపోతే అయిపోయింది, నీ ఉద్యోగం పోయింది, నీ పోస్ట్ అయిపోయింది, లేకపోతే నీ పదవి పోయింది అనేసి ఆ పదవిలో నుంచి తీసేస్తారు, ఆ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు కదా. నమ్మకం లేకపోతే మనం ఇంకోసారి వాళ్ళకి ఆ పని చెప్పం మనం. కానీ యేసయ్య చూడండి, ఆ తప్పు చేసిన వాళ్ళతోటే మళ్ళీ కరెక్ట్ చేపిస్తున్నాడు, మళ్ళీ రైట్ చేపిస్తున్నాడు. మరి ఈసారి వాళ్ళు మారిపోయారు, పేతురు మారిపోయాడు. చాలా నిజంగా దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా? దేవుడు ఇంత మంచివాడా, ఇంత ప్రేమ గలవాడా? శిష్యులందరూ కూడా మారిపోయారు. ఆ రోజు తర్వాత ప్రియులారా, వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ పై గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు పరలోకానికి మరి ఆయన ఆరోహణమైతూ ఆయన చెప్పాడు, మరి సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నా పరిశుద్ధ ఆత్మను తండ్రి దగ్గర నుంచి నేను మరి అడిగినటువంటి ఆ యొక్క వరం మీరు పొందుకునే వరకు, పరిశుద్ధ ఆత్మను పొందుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ప్రార్థనలో ఉండండి అని ఆయన చెప్పాడు. నేను ఎలా అయితే వెళ్తున్నానో అలాగే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని కూడా
ఆయన చెప్పాడు, వాళ్ళని సిద్ధపరిచాడు, ఎన్నో విషయాలు మరి శిష్యులకి కనపరిచాడు, సూచక క్రియలు వాళ్ళ ముందు చేశాడు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు, వాళ్ళని రెడీ చేసి, అంటే ఒక సైనికుల్లాగా యేసు ప్రభు వాళ్ళని తయారు చేశాడు. అంటే ఒక జీరో నుండి, ఒక శూన్యం నుండి వాళ్ళని ఒక ప్రపంచాన్ని తలకిందులుగా చేసేవారిగా దేవుడు వాళ్ళని తయారు చేశాడంటే నిజంగా చూడండి, యేసు ప్రభు ఒక ఆయన నిజంగా మంచి బోధకుడు. హీఈస్ అవర్ టీచర్. ఆయన మన మంచి బోధకుడు, మన గురువు, ఆయన మన మంచి తండ్రి, సృష్టికర్త. ఆయన చేతిలో ఎప్పుడైతే మనం పడతామో ప్రియులారా, మన జీవితం మారిపోతుంది. హల్లెలూయా. విలువే లేని మన జీవితానికి విలువనిస్తుంది ఆయన యొక్క ప్రేమ. ఆయన చేతిలో, కుమ్మరివాని చేతిలో ఒక మట్టి పాత్ర, ఎలా అయితే ఆ పాత్ర కుమ్మరివాడు తయారు చేస్తూ ఉంటాడో, అది పిగిలిపోతే దాన్ని మళ్ళీ మెత్తగా చేసి దాన్ని ఇంకొక మంచి పాత్రగా తయారు చేస్తాడు. సో మనం కూడా అలాగా కుమ్మరివాని చేతిలో, మనం యేసయ్య చేతిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఒక మంచి పాత్రగా మలుస్తాడు. పనికిరాని పాత్రను ఒక ఘనమైన పాత్రగా మారుస్తాడు. అందుకే ఒక చక్కటి పాట ఉందండి, ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ఘనమైన పాత్రగా మనం దేవుని చేతిలో ఉండాలనేది ఆయన ఆశ. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను పనికిరాను, నేను పడిపోయాను, ప్రార్థనలో పడిపోయాను, నేను పాపంలో పడిపోయాను, ఈ బలహీనతలో పడిపోయాను, ఇంకా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను వాడుకోడు, దేవుని సేవకు నేను పనికిరాను అని నువ్వు అనుకోవచ్చమ్మా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఒక సహోదరుడు తన జీవితంలో మరి ఎంతో భయంకరమైనటువంటి పాపాలలో పడిపోయాడు. తన సేవ అంతా కూడా కోల్పోయేటువంటి పరిస్థితి. కానీ అతను పశ్చాత్తాపపడి దేవుని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ తనని సేవలో వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. బలహీనులైన మనందరినీ కూడా దేవుడు బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్. స్తోత్రం నాయనా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా అయా ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి నాయనా. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడవనైనా, నీవు పేతుర్ని శిష్యులను లేవనెత్తేవనైనా, బలపరిచావునైనా. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినైనా, మా బలహీనతలన్నిటినీ తొలగించినైనా నీ యొక్క శక్తితో నింపి మమ్మల్ని వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.